ఇచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 6 నెలలుగా మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు ఎలా అభివృద్ధికి పాటుపడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి, వాటర్ వర్క్స్కి అయితేనేమి, జోనల్ కమిషనర్ దగ్గరికి అయితేనేమి, కమిషనర్ గారి దగ్గరికి అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పనులు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా ప్రజల్లోకి కూడా వెళ్ళి ప్రజల్లో మమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు. అటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభియోగాలు రావడం జరుగుతుంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మేము మొన్న వాటర్ వర్క్స్కి వెళ్ళాము. ఎమ్మెల్యే గారు ఎంబడి వాటర్ వర్క్స్కి వెళ్తే అక్కడ ఇన్ని రిటర్న్ వచ్చేసినాయి. వర్క్స్ అన్ని ఇన్ని వర్క్స్ రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెడ్ చెప్తున్నారు. ఎందుకు రిటర్న్ వస్తున్నాయి? అవి మాకేమన్నా ఇంట్లో వాళ్ళకి పనులు చేస్తున్నారా? ప్రజల కోసం ఇచ్చిన పనులే కదా అవి. ఇట్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించకపోవడం వల్ల కూడా పనులు జరగట్లేవు. అన్నగారు ప్రతి ఒక్క పని కోసం ఇప్పుడు మా డివిజన్లో కూడా అక్కడ 6 నెలలుగా పనులు ఆగిపోవడం వల్ల ధర్నా కూడా చేయడం జరిగింది మా 141 డివిజన్లో. కాబట్టి అన్న ప్రజల కోసం ఎంతో పనిచేస్తున్నారు. అన్నగారి మీద ఇట్లాంటి అభియోగాలు ఏవి రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒకటే ఒక ముఖ్యంగా చెప్తున్నాను. ఈ 15 ఏళ్ళ నా రాజకీయ చరిత్రలో ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మొదటిసారి మల్కాయిరి డెవలప్మెంట్ గురించి మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. సో ఆయన గెలిచిన నిరంతరం పబ్లిక్లోనే ఉన్నాడు. ప్రతి సమస్య ఆయనకు అవగాహన ఉంది. ఏదో కార్పొరేటర్ చెప్పిండు నేను ఫోన్లో పనిచేయను, ప్రతిదీ గ్రౌండ్ టు ఎర్త్ పబ్లిక్లో వచ్చి సమస్యను చూసుకొని సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ముంగడిపోతున్నాడు. ఇదే ఆర్టీసీ కాలనీది ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఇప్పటికీ మేము పలుసార్లు జిహెచ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మన డీసీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, మేము ఇన్ని 6 నెలల నుంచి మీకు సమస్యలు చెప్తున్నాము, మీరు పట్టించుకోవట్లేదు. ఏమనంటే కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు, పనులు చేయట్లేదు, ఫండ్స్ రావట్లేదు అంటున్నాం. మరి మొన్న ఉన్న పలంగా ఒకటే రోజులో వర్క్ ఎట్లా స్టార్ట్ చేశారు? అదే డిఈ ఏదైతే మహేష్ గారు ఉన్నారో ఇక్కడ అధికారులు రాజకీయం చేస్తున్నాం. మేము రాజకీయం చేయొచ్చు, మిత్రపక్షాలు రాజకీయం చేయొచ్చు, కానీ ఈ అధికారులు ప్రజల పన్ను కట్టే జీతం తీసుకునే అధికారులు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి డిఈ మహేష్ గారు అనే వ్యక్తి, మీరు కూడా వీడియోలు చూశారు, అన్నకు ఫోన్ చేయడం జరుగుతుంది, ఇమీడియట్గా శాంక్షన్ అయిపోవడం జరుగుతుంది. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే వ్యక్తి అన్న బాక్సింగ్ కూడా స్టార్ట్ చేయమంటామని అదే వ్యక్తి అంటాడు. అంటే ఇది ఏం సంస్కృతి? అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ 100% ఉంది, శాంక్షన్ అయిన వర్కులు కూడా ఉన్నాయి. కావాలని కొందరు వ్యక్తులు దాన్ని ఆపించి రాజకీయం చేసి మేం చేస్తున్నామని చెప్పుకోవడానికే అందులో ఈ అధికారులు కుమ్మక్కయి వర్కులను ఆపుతున్నారు. ఖబర్దార్ అధికారుల ఒకసారి చూస్తాం, రెండోసారి ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికారులకు గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయాన్ని కేవలం అధికారులు చేసే రాజకీయం ఇక్కడ కనబడుతుంది. వ్యక్తులు చేసే రాజకీయం కాదు, అధికారులు చేస్తున్నారు. అధికారులకు ఒక్కటే వినిపించుకుంటాం ఏంటంటే మీ పని మీరు సక్రమంగా చెయ్యాలి, లేని పక్షంలో జాబ్ వదిలి వెళ్ళిపోండి. మీకు ఎందుకయ్యా రాజకీయాలు? ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర వస్తుంది మీకు పోస్టింగ్. ఎందుకు? మీకు ప్రజలతోటి పనిచేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గురించి మీరు పనిచేయండి, ప్రజల సమస్య మీద మీరు పనిచేయండి. కార్పొరేటర్తో ఎమ్మెల్యే గారికి సమస్యలు మా పర్సనల్ పని చేయబట్టలేము, పబ్లిక్ సమస్యల మీద మీరు స్పందించాలి. ఇన్ని రోజులు 6 నెలల నుంచి జరగని ఆర్టీసీ కాలనీ రోడ్డు వరకు ఒక్క రోజులో ఎలా జరిగింది అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం. అధికారులు చెప్పుదండలతోటి కనుసైగలతో చేస్తున్నారు. కాబట్టి అధికారులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది అధికారులను హెచ్చరిస్తున్నా, ఇకనైనా మానుకొని మల్కాయిని డెవలప్మెంట్ పదంలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం చెప్తారు. ప్రజలకు సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ మీద కక్ష తీర్చుకుంటాం, కొంతమంది తప్పుడు వ్యక్తులు, ఒక 4 తప్పుడు వ్యక్తులు మీ దగ్గర చేరి గతంలో కూడా మిమ్మల్ని దూరం చేసారు పబ్లిక్ కి.
ఇంకింత దూరం అవుతారు తప్ప ఇటువంటి విషయాలు ముందు పెట్టుకొని పోతే పబ్లిక్ దగ్గర సమస్య లేదు. మీకు 75,000-80,000 సుమారు 75,000-80,000 ఓట్లు పడ్డాయి మొన్న. ఆ 75,000-80,000 ఓట్ల మందరం మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తారు, 4 ఇండోర్ స్టేడియం తీసుకురండి, 4 అండర్ బ్రిడ్జిలు కట్టండి, 4 ఓవర్ బ్రిడ్జిలు కట్టండి, ఒక విద్యా సంస్థలను తీసుకురండి. మీ ప్రభుత్వం వచ్చింది, మీకు ఆ శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి సహకరించండి. కానీ సౌమ్యుడు ఆయన ఒక్క రోజు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పత్రిక మీరు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు. గత 7 నెలలు కూడా ఎవరు పేరు తీసుకొని కానీ వ్యక్తిగతంగా కానీ ఒక మనిషిని ఒక మాట అన్న పల్లెత్తు మాట అన్న మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీకు సమస్య ఉంటే రండి, తీసుకురండి. మీరే అధికారం ఉన్నారు కదా, సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మేము పని చేస్తున్నాం, మేము ఖర్చు పెడుతున్నాం అంటే మరి సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఇంకొకటి బాగా గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టీసీ కాలనీ నుంచి ఏదైతే భరత్నగర్ చౌరస్తా నుంచి అండర్ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ కానీ అది కానీ ఎలక్షన్ కు ముందు శాంక్షన్ అయిన ఫండ్ ఇది. ఎలక్షన్ ముందు నుంచే టిఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము అంటున్నాం, మీరు అంటే మా ప్రభుత్వం అప్పుడు ఉంది, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది, అప్పుడు వచ్చిన ఫండ్ అది ఇప్పటి వరకు పని కాకపోవడానికి కారణం ఏందనేది మీరే కూడా మీరు చేసుకొని చెప్పాలి. కొంతమంది మీ దగ్గర చేయక ఒక 2 వ్యక్తులు ఎప్పుడు మున్సిపల్ ఆఫీసులో కూర్చొని చెవులు కొరికే వ్యక్తులు, ఆ అధికారుల చెవులు కొట్టుకుంటా ఇవాళ అధికారులకు కూడా వారు తప్పుడు సలహాలు ఇచ్చి ఆయనకు తప్పుడు సూచనలు ఇచ్చి ప్రజలకు మైనంపల్లిని దూరం చేశారు. గత ఎలక్షన్ లా జరిగిపోయింది. మల్కాజ్గిరి నుంచి మొత్తం తరిమి కొట్టే ప్రోగ్రాం మేము చేస్తలేము. నీ ఎమ్మటున్న నాయకులు, నీ ఎమ్మటున్న తప్పుడు ఆలోచనతో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని దూరం చేస్తున్నారు, ప్రజలకు దూరం చేస్తున్నారు అనేది మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏముందని మీకు మీ వల్ల చేతనైతే సరే ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చారు, మేము ఆహ్వాన చేసుకొని నేను ముందుకు పోతా అనే ఉద్దేశంతో వస్తున్నాము. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా ఎక్కడ అన్నాడా? ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు పని ఎందుకు చేస్తలేరు, మీరు ఎందుకు వస్తలేరు? అధికారులను మేము ఖచ్చితంగా అడిగే హక్కు మాకుంది. ఎమ్మెల్యే గారు వేసిన ప్రెజర్ వల్ల ఒక అధికారి నేను ఈరోజు పని చేయలేను అని గౌతమ్ మౌలాలి డివిజన్ నేను పని చేయాలని లెటర్ ఇచ్చిన ఉదంతం ఉంది. మీరు కావాలంటే మీరు డీసీ గారిని అడిగి తెలుసుకోండి. మీ దగ్గర ఉన్న అధికారులే చెప్తారు మాకు పని చేయొద్దని ఇన్స్ట్రక్షన్ వస్తున్నాయి, మేము పని చేయొద్దని మీ అధికారులు చెప్తున్నాయా, మేము చెప్తలేము. దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ మల్కాజ్గిరిలో ఈ దండనలు దూషణలు ఇవన్నీ జరిగిపోయినాయి, అందరు చూసారు. ఎవ్వడు ఇక్కడ భయపడతాడు బురకటోడు ఎవ్వడు లేడు. దయచేసి మీకు చేతనైతే వ్యక్తిగతమైన దూషణలు ఎమ్మెల్యే గారి మీద ఇంకోరి మీద చేస్తే మల్కాజ్గిరికి ఒరిగేది ఏం లేదు. మీరు చేతనైతే 4 ఫండ్ తీసుకురారి. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించేటోళ్ళు లేరు, మిమ్మల్ని వ్యక్తిగతంగా మీ పేరు తీయాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీ అందరం నీతో కలిసి పని చేసినాం. నువ్వు ఈ ఎత్తుకు ఎత్తి ఇలా విజయం అందుకొని ఇవాళ పోవడానికి పైకోవడానికి మేము కారణమైన మీరు ఎక్కడ బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలందరూ మేమందరం నేను పల్లకి పోసి పంపించినాం. కొంతమంది దుగ్ధతోని చెప్పే మాటలు మీరు దయచేసి నమ్మొద్దు. మీ దగ్గర వ్యక్తులను అవసరమైతే మార్చుకుంటారా, ఏం చేసుకుంటారో మీరు చేసుకోర్రి. తప్పుడు మాటలేని తప్పుడు ఆలోచనలతోటి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఎమ్మెల్యే గారి మీద దాడి కొట్టుకోవడం పురుగొల్పితే ఖచ్చితంగా మీరు నిజాయితీగా నాయకుడు అయితే మీ అస్సం లేదు, మాకు సంబంధం లేనట్టయితే ఎవడైతే తప్పు చేసిండో వాడిని శిక్షించే విధంగా మీరు ఇవాళ పోలీస్ అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్ మీరే ఇవ్వాలి. ఎందుకంటే మీకు సంబంధం లేదు, మేము కూడా అనుకుంటున్నాం మీకు సంబంధం లేదు, ఇటువంటి పనులు చేయడానికి మేము అనుకోవాలనుకుంటే మల్కాజ్గిరి ప్రజలు కూడా అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎవడైతే ఈ పని చేసిరో వాళ్ళను దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పోలీసు వాళ్ళతో శిక్షించే విధంగా చూడాలి. మేము పోలీస్ మిత్రులకు కూడా ఇంకోటి క్లియర్ గా